అరే మనము బీరకాయ కూర వండుతుంటే బీరకాయ వాసన వస్తుందా, మందు వాసన వస్తుందా, ఒకసారి తప్పిలో ఆవిరి దగ్గర వండి చూడమనండి. వాళ్ళ జీవితం వాళ్ళకి నిజం ఎంత తెలుస్తుందో. ఈరోజు మందు కొట్టడానికి పోయి వచ్చిన భార్య పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నాను, ఎన్ని రోగాలు వచ్చినాయి. మరి నాకు 40 ఏండ్లు, మా తాతకు 75 ఏండ్లు, ఆయన నడిచి జామకాయ కొరికి తింటున్నాడు, నేను ఎందుకు మిక్సీ కొడితే తప్ప తినలేకుండా. నన్ను కనిని పెంచిన వాళ్లకు విషం పెట్టని ఆహారంగాను, నన్ను కనిన నా పిల్లలకు విషం పెట్టని ఆహారంగాను పండించుకోవడానికి ఈ సేంద్రియ పద్ధతిని కంటిన్యూషన్ అవలంబించడం జరుగుతోంది. మరి గడ్డి కలుపు అన్నప్పుడు భార్యాభర్తలను కలుపు, అన్నదమ్ములను కలుపు, కుటుంబాలను కలుపు, అన్నం పప్పు కలుపు అని, కలుపు అంటే మిశ్రమం చేయమని, కలిసి ఉండేలాగా చేయమని. కానీ రైతు కలుపు అనగానే చంపేయడం మొదలు పెడతాడు. ముక్కుకొకడు, మూతికొకడు, పంటికొకడు, నాలికొకడు, తలకాయకొకడు, బొచ్చుకొకడు, చర్మానికొకడు, ఒక్కొక్కడు కాదండి, ఒక్కొక్క దానికి 6-7 మంది లెక్కన ఉన్నారు. ఏమన్నంటే పేర్లు పెట్టలేని రోగాలు క్యాన్సర్ అంటాడు. మనిషిని క్యాన్సర్ చేసేస్తుంది భూమి మీద నుంచి, క్యాన్సర్ అంటాడు. వాతావరణం కన్నెర్ర చేసింది, అధికమైన గాలి వచ్చింది, మామిడి పూత నిలబడలేదండి. ఈ సంవత్సరం మామిడి రైతు అల్లకల్లోలం అయిపోయాడు. ఇప్పుడు పలాని జాతి చెట్లకు పలాని మందులు కొట్టకూడదు, పలాని జాతి చెట్లకు పలాని పౌడర్లు కొట్టకూడదు, పలాని జాతి చెట్లకు పలాని ఎరువులు వేయకూడదు, ఇది సీజన్ కాదు, ఇది అన్సీజను, ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. దానివల్ల విషము నిండుకుంటుందే తప్ప స్వచ్ఛమైన ఆహారం రాదు. లోకం నమ్ముతోంది ప్రకృతి వ్యవసాయం చేస్తే, ఆర్గానిక్ చేస్తే, న్యాచురల్ చేస్తే దిగుబడి తక్కువ అని. ఎందుకు వస్తుందండి? మరి నా దాంట్లో విపరీతంగా వస్తుంది. ఇప్పటికీ 90 దేశాలకు పైగా వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. దీంట్లో పెట్టుబడి అయితే లేదు, ఇంకా నష్టం ఎక్కడ ఉందండి? హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ ఉమేష్. ఫ్రెండ్, మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఇతను దాదాపుగా 4 ఎకరాల్లో మొత్తం చిన్న అడవినే సృష్టించినాడు. ఈ 4 ఎకరాలకు గాను మొత్తం సుమారుగా వేసుకున్నట్లయితే 9,000 నుంచి 10,000 మొక్కలు పెంచుతున్నారే రైతు సత్యనారాయణ గారు మనతో పాటు అన్నారు. అదేవిధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఎటువంటి గడ్డి అనేది పీకించకుండా ప్రతి ఒక్కటి దీంట్లో సాగు చేస్తున్నారు. చూడడానికి ఎట్లుందంటే మొత్తం అడుగులోకి వెళ్తే ఎట్లుంటుందో మొత్తం అట్లనే ఉంటుంది ఈ తోట మొత్తం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎట్లా పాటించాలా, అదేవిధంగా ఎటువంటి రసాయనాలు వేసుకోవాలా, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూసేదానికి ప్రయత్నించండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు సత్యనారాయణ స్వామి గారు ఉన్నారు. ఇతను అడిగి ఈ అడవిని ఎట్లా సృష్టించినాడు, అదేవిధంగా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలు చూస్తాం. స్వామి నమస్కారం. ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం దిగడానికి మెయిన్ కారణం ఏంటి స్వామి? సార్, నా పేరు సత్యనారాయణ. అందరికీ నమస్కారం అండి. సాటి రైతులందరినీ నేను కోరేది ఒకటే, మీరు మీ సొంత జీవితాల్లో గమనించుకుంటే మన తాతగారి వయసుకు చేసే పనులు మనం ఈ చిన్న వయసులోనే మంచాన పడి కొన్ని రకాల నరాలకు సంబంధించిన, చర్మానికి సంబంధించిన, ఎముకలకు సంబంధించిన వింత వింత వ్యాధులను కలిగి ఉంటున్నాము. ఆడవారైతే గర్భానికి సంబంధించి రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచులు తొలగించుకోవడం కానీ, మోకాళ్ళు అరిగిపోవడము, ఎముకలు పనిచేయకపోవడం కానీ, ఇలాంటి రోగాలను తరచుగా వింటున్నాము. దీనికంతటికీ కారణము క్రిమి సంహారక మందులు, రసాయనాలతో ఏర్పడినది వాడడము. భూమిలోనికి మితిమీరిన రసాయనిక ఎరువులను వేయడం వల్ల మన శరీరానికి అభివృద్ధిని పరిచే అన్ని మూలకాలను అందించే బ్యాక్టీరియాను మనం చంపుకోవడం వలన ప్రతి ఒక్కటి రసాయనిక మూలకాలు కలిగిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. అవి గత 23 ఏళ్లలో ఎంతోమంది కుటుంబాలలో నాకు పనికి వచ్చిన వాళ్ళు కావచ్చు. నేను ఒకప్పుడు రసాయనిక ఎరువులతోనే చేశాను భూమి కొన్న తర్వాత. అంటే మొత్తం ఎన్ని ఏళ్ళు అయింది మీరు? 98లో నేను పొలం మొదలు పెట్టాను. ఈ న్యాచురల్ ఫార్మింగ్ కాదు, ఫార్మింగ్ 2006 వరకు చేశానండి. 2008 వరకు చేశాను రసాయనాలతో. అప్పుడు చాలా వరకు ఎంతో మందికి అనారోగ్యం పాలయ్యే జీవితాలను, చాలా భిన్నమైన నష్టాలతో, చిన్న చిన్న వయసులను అసలు వాసడం కావచ్చు, వాళ్ళు కళ్ళు పోవడము, మాట పడిపోవడము, పక్షవాతాలు తరచుగా అటాక్ కావడము, నరాలకు సంబంధించిన, మెదడుకు సంబంధించిన, ఎముకలకు సంబంధించిన ఇలాంటివి జరగడము చూసా. ఇంకా ఈ వ్యవసాయమే వదిలేశాను.
బండల వ్యాపారం కూడా మా కుటుంబ పరంగా పర్మనెంట్గా ఉంది. దాన్ని చేశాను. దాంట్లో కొన్ని కోట్లు నష్టం రావడము, ఈ కరోనా టైంలో పార్టీలు చనిపోవడం, డీలర్లు చనిపోవడం, దానితో మాకు నష్టాలు రావడం, ఇలాంటివన్నీ జరిగినాయండి. అప్పుడు తిరిగి వ్యవసాయం మొదలు పెట్టేటప్పుడు కొండలు ఆఫ్టర్ కరోనా అయిపోయిన తర్వాత ఇంకా కరోనా టైంలోనే ఈ బండల వ్యాపారంలో పూర్తిగా కట్టుబట్టలతో బజార్లో నిలబడ్డట్టయింది మా జీవితం. బండల వ్యాపారాల్లో గ్రానైట్ కావచ్చు, మొజాయిక్ కావచ్చు, మార్బల్ కావచ్చు, నాపరాయి కావచ్చు, ఇట్లా 8 రకాల వెరైటీలను నేను చేసేవాడిని. నెలకు దాదాపుగా 80 లోడ్లు అంటే 1.5 నుంచి 2.5 కోటి వరకు టర్న్ ఓవర్ ఉండేది మాకు అప్పట్లో ఆ వ్యాపారంలో. తీరా కరోనా టైంలో 14 CR అంటే 14 పెద్ద మొత్తం పైన మాది పార్టీలు చనిపోవడంతో ఇచ్చేవాళ్ళు లేకుండా పోయింది. 14 కోట్లు. ఇంకా తర్వాత వ్యవసాయానికి వచ్చాను. పాత జీవితాన్ని అంతా గుర్తుకు తెచ్చుకొని అలాంటి నరకం వద్దు, భూమి నుంచి ఏమైతే వస్తుందో దాన్ని తిరిగి భూమికి కర్బనంగా ఇవ్వగలిగితే మనకు మేలు చేస్తుంది కదా, విషం ఉండదు కదా అన్నట్టుగా నేను ఈ పద్ధతిని మొదలు పెట్టడం జరిగింది. ఇది మనకు ఎటువంటి విష పదార్థాలు లేని స్వచ్ఛమైన అడవిలో దొరికే లాంటి పంటలను ఇవ్వడం జరుగుతుంది. దానికి బయోడైవర్సిటీ అన్నట్టుగా ఒకే జాతి మోనోక్రాప్ లేకుండా బయోడైవర్సిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ATM అంటే ఎనీ టైం మనీ. ఇప్పుడు మామిడి మార్కెట్లో దొరుకుతుంది, మామిడి అయిపోగానే అల్నేరేడు వస్తుంది, అదే టైం దాటేసరికి పనస వస్తుంది. ఈ పండ్లను అమ్మేది అయిపోయే లోపల సీతాఫలం వస్తుంది. సీతాఫలం ఎండింగ్ టయానికి మనకు రామఫలము, లక్ష్మణ ఫలం 2 వస్తాయి. వీటి మధ్యలో మునగ, వాటర్ యాపిల్, స్పాంజ్ ఫ్రూటు, బన్ ఫ్రూటు వస్తాయి. దీనికి కొబ్బరి తోడవుతుంది. ఈ 3 సీజన్లు అయిపోయే లోపల ఖర్జూరము, సీతాఫలము మనకు రన్నింగ్ లేక వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తానంటే సీతాఫలంలో ఒక సైజు కాయలను చూపించగలను. ఈ విధంగా మనకు ప్రతి నెలన్నరకు ఒక కాయ మొదలు కావడము, ఒక నెల కటింగ్ ఉండడం, అంటే ఒక్కొక్క చెట్టు జీవితం మారే కొద్దీ ఒక్కొక్క చెట్టు రెడీగా ఉంటుంది. ఈ విధంగా మనకు తరచూ ఇవి ఉంటాయి పండ్లు అమ్మకానికి. వాతావరణం కన్నెర్ర చేసింది, అధికమైన గాలి వచ్చింది, మామిడి పూత నిలబడలేదండి. ఈ సంవత్సరం మామిడి రైతు అల్లకల్లోలం అయిపోయాడు. ఎక్కువ ఎండలు వచ్చినాయండి, అల్లనేరేడు పూత నిలబడలేదు, ఆ రైతులు అల్లకల్లోలం అయ్యారు. మరి మనకు ఆ భయం లేదు. ప్రతిరోజు ఇలాంటి విపత్తులు ఉండవు. వేరే సీజన్కు పరిస్థితులు మారుతాయి. ఆ సీజన్లలో కలిగిన పండ్లు మన పొలంలో మొక్కలు ఉండడం వల్ల వాటిని అమ్మినప్పుడు మనకు వచ్చే ఆధిక్యం వల్ల మన జీవితానికి నష్టము, ఎదురు పెట్టుబడి ఉండదు. అందువల్ల బయోడైవర్సిటీ పద్ధతి ప్రతి ఒక్క రైతు జీవితాన్ని నిలబెడుతుంది. సో ఇప్పుడు మామూలుగా అయితే బయట రైతులంతా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదన్నా కలుపు వచ్చిందనుకో వెంటనే తీసేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది మొత్తం అడిగినట్లు అయిపోయింది. ఇప్పుడు మీరు దానికి పెట్టుకోవడానికి కారణం ఏముంది స్వామి? ఇప్పుడు ఈ కలుపు అనేది తీసుకోకుండా నేను సంవత్సరంలో 9 నెలలు కూరగాయలు వివిధ రకాలుగా భూమి లోపల ఒక రకము, భూమికి అల్లుకునేటివి ఒక రకము, భూమి మీద నిలబడేటివి ఒక రకం. అంటే దుంప జాతులు కందగడ్డ, చామగడ్డ, పసుపు, అల్లము, వెల్లుల్లి, ఉల్లి, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇలాంటివి దుంపగడ్డలు భూమి లోపలివి. భూమి పైన అల్లుకునేటివి కాకర, బీర, సొర్ర, గుమ్మడి, దోస ఇలాంటివి. భూమి పైన నిలబడేటివి మిరప, వంగ, టమాటా, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రకోలీ ఇలాంటివి. వీటిలో కలర్లు ఉన్నాయి, రకాలు ఉన్నాయి, అన్నీ కలిపి మనం వేయడం వల్ల ఒక్కొక్కటి 30 రోజులకు వస్తుంది. ఆకుకూరలు కూడా కొన్ని 60 రోజులకు వస్తాయి, కొన్ని 90 రోజులకు వస్తాయి, కొన్ని 120 రోజులకు కోతకు వస్తాయి, కొన్ని 180 రోజులకు అంటే 6 నెలలకు. గుమ్మడి, కందగడ్డ, పసుపు, కర్రపెండాలము ఇలాంటివి 180 రోజులకు పంటకు వచ్చేటివి. ఈ విధంగా మనకు ఒకసారి విత్తనం చల్లితే 6 నెలల వరకు ఒక్కొక్క ఐటెం తగ్గే కొద్దీ ఖాళీ ప్లేస్ వస్తూ అవి అల్లుకోవడం వల్ల ఇవి ఎక్కువగా ప్లేస్ రావడం వల్ల మనకు దిగుబడి దండిగా ఉంటుంది. ఈ విధంగా మనము ఒక్కసారి విత్తనం వేస్తే
6 నెలల వరకు కంటిన్యూషన్ ఒక పంట తర్వాత ఒకటి ఉంటుంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు. అది భూమిలో. మరి మిగిలిన 3 నెలలు రాసు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ ద్వారా మామిడికాయలు విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపార నిమిత్తము నేను కొన్ని ఊర్లు తిరగాల్సి ఉంటుంది. నా పొలం దగ్గర ఉండను. అందువల్ల నాకు మల్చింగ్ లాగా ఉపయోగపడడానికి ఈ గడ్డి జాతులు పెరిగే టైంలో నేను ఏది బాధ లేకుండా వదిలేసి వెళ్ళిపోతా. అంటే ఇవన్నీ ఏం కోపికోకుండా ఏది అసలు. అప్పుడు నా గడ్డి జాతులు నాకేం ఉపయోగము అంటే అది కూడా చెప్తాను. మనం విసర్జించోట మనం ఉండలేము. అది మనకు ఒక రకమైన విష పదార్థంగా మారి రోగాలను తెప్పిస్తుంది. మరి మొక్కల నుంచి కూడా విసర్జితాలు ఏర్పడతాయి. కొన్ని మొక్కలు మనం వేసిన ఎరువుల నుంచి కొన్ని రకాల ఆహారాన్ని స్వీకరిస్తాయి, కొన్ని మూలకాలను వదిలేస్తాయి. అవి భూమిలో పేరుకోకుండా ఆ మూలకాలను తినేలాంటి చెట్లను కలిపి పెట్టడం, వాటికి తోడుగా కొన్ని చెట్ల విసర్జితాలు కొన్ని చెట్లకు ఎరువులుగా ఉపయోగపడతాయి ఆహారంగా, వాటిని కలిపి చేర్చి పెట్టడం. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ విష పదార్థాలను ఈ గడ్డి జాతులు ఆహారంగా తీసుకొని వీటి వేర్ల దగ్గర కొన్ని లవణాలను మూలస్థానంగా పెట్టుకుంటాయి. అవి మన ప్రధాన మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ 3 నెలలు నా పొలం మొత్తము రీఫిల్టరేషన్, రీకండిషనల్, దాన్ని రిలీజ్ చేసిండేది ఇది తీసేసుకుంటది. ఇప్పుడు పిచ్చి మొక్కలు ఏమేమి లేచేసినాయి అవన్నీ క్లీన్ చేస్తాయి. వీటి నుంచి వచ్చిన ఎరువు అంతా వాటికి ఉపయోగపడతాయి. భూమి వేడికి గురి కాదు. అవును, దీని వల్ల చల్లబడతాది. పొయ్యి మీద పెనంలాగా మండిపోదు. దాని కింద ఉన్న పీచు వేర్లు డ్యామేజ్ కావు. ఇప్పుడు ఒకవేళ ఇంకోటి ఏమంటే స్వామి, ఇప్పుడు పిచ్చిగడ్డికంతా దానికి ఉండే పురుగులు కానీ ఏంటివన్నా కానీ ఈ పంటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? తినడానికి ఆహారం లేనప్పుడు ఆహారం ఉన్న చోటికి పురుగులు పోవాల్సి వస్తుంది. కింద గడ్డి దండిగా ఉన్నప్పుడు, చల్లదనం ఉన్నప్పుడు ఎక్కువ జీవాలు గుడ్లు పెట్టుకోవడానికి, సంతానం ఉత్పత్తి కావడానికి అన్నీ అక్కడే జరుగుతాయి. అందువల్ల ఈ పిచ్చి మొక్కల్లో ఉండిపోతాయి కానీ మన చెట్ల పైకి ఎక్కవు. ఇప్పుడు మామూలుగా ఏదైనా పంట పెట్టుకోవాలన్నా కూడా ఇంత డిస్టెన్స్ ఉండాలా, చెట్టు కలుసుకోకూడదు, గాలి ఆడదు, లేదంటే సరిగ్గా ప్రొడక్షన్ ఉండదు అని చాలా మంది బయట వింటూ ఉంటాం. మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు 2 అడుగులకు ఒకటి 3 అడుగులకు ఒకటి పెట్టేసినారు చెట్లు మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు మునగాను ఒకసారి గమనించండి, అక్కడ ప్రూనింగ్ చేశా. సీతాఫలము లాస్ట్ టైం పంట అయిపోయింది, ఇప్పుడు పూత దశలో ఉంది, అది స్వేచ్ఛ కావాలి. అదే టైంలో మునగ పంట అయిపోయింది, దాన్ని ప్రూనింగ్ చేసేసా. మరి ఆ ఖాళీ ప్లేస్ వచ్చింది. ఈ మునగ డెవలప్ అయ్యే టయానికి, పూత పిందెకి వచ్చే టయానికి 4 months లేదా 6 నెలలు టైం పడుతుంది. కలుపు మొక్కలు అంటున్నారు. మరి గడ్డి జాతి మొక్కలలో మనకు ప్రధాన పంటగా పెట్టిన పసుపు ఇక్కడ బ్రతికే ఉంది, ఇక్కడ బ్రతికే ఉంది, ఇంకా ముందుకు బ్రతికే ఉంది. చామగడ్డ చిగురులు మొదలైనాయి, మరి చెరుకు కూడా మొదలైంది. మరి గడ్డి కలుపు అన్నప్పుడు భార్యాభర్తలను కలుపు, అన్నదమ్ములను కలుపు, కుటుంబాలను కలుపు, అన్నం పప్పు కలుపు అని, కలుపు అంటే మిశ్రమం చేయమని, కలిసి ఉండేలాగా చేయమని. కానీ రైతు కలుపు అనగానే చంపేయడం మొదలు పెడతాడు. మన ఆహార పదార్థాలను, మన ఎరువులను, మన పురుగు మందులను అన్నీ తినేస్తుంది, దాంట్లో పురుగులు వస్తాయి, దోమలు వస్తాయి అంటాడు. మరి భూమి మీద ఏ ఆచ్ఛాదన లేకుండా మనం ప్రధానమైన మొక్కలు విసర్జించిన విసర్జితాలను, విష పదార్థాలను ఆహారంగా తీసుకునే మొక్కలు లేకపోతే, మన నాటుకున్న మొక్కలు పెంచి పోషిస్తున్న మొక్కల విష పదార్థాలు వాటికి విషంగా మారి వ్యర్థాలు అవి పెరిగి పెద్ద కాకుండా అవరోధంగా మారి సీజన్లలో అధికమైన దిగుబడి రాకుండా అడ్డుపడతాయి, రోగాలకు గురి చేస్తాయి. మనకు ఎట్లయితే మన వ్యర్థాలు విసర్జించినప్పుడు వాటిని తొలగించేలాగా కొన్ని రకాల జంతువులు ఉన్నాయో, అదేవిధంగా ఈ వృక్షాల నుంచి వచ్చే వ్యర్థాలను, వాటి విష పదార్థాలను, వాటి విసర్జితాలను తొలగించడానికి కూడా ఆయా జాతుల మొక్కలు ఉండడం అన్నది పూర్తిగా అవసరము. నేను రాసు ఎక్స్పోర్ట్స్ కంపెనీ ద్వారా మామిడికాయల ఎగుమతులకు 3 నెలలు నేను అన్ని ఊర్లకు తిరగాల్సి ఉంటుంది. కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు, నూజివీడు, ఉలవపాడు, ఇలాగ కొన్ని ఊర్లు తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నేను కూరగాయలు అమ్ముకోవడానికి కాదు, అప్పుడు నేను గడ్డిని పెంచి వదిలేసి వెళ్ళిపోతా. ఇప్పుడు సీజన్ అయిపోవచ్చింది. 3 దారాలు అంటే 3 అంగుళాల మట్టి తెగేలాగా నేను
గడ్డి జాతుల వేర్ల వరకు తెగేలాగా వేసి తీగ జాతి, దుంప జాతి, మొక్క జాతి అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి, కందగడ్డ, చామగడ్డ, కర్రపెండలము, గెంజుగడ్డ అంటే స్వీట్ పొటాటో, ఇలాంటివన్నీ అక్కడ ఒక ఎకరన్నర ఇత్తనంలాగా నా 4 ఎకరాలలో మొక్కలు పోను 2.5 ఎకరా ఖాళీ ప్లేస్ లాగా ఉంటుంది. ఇప్పుడు మేము నిలబడిన మొత్తం లైన్ లాగా మొక్కకు మధ్య 12 అడుగుల వెడల్పుతో 400 మీటర్లు 480 మీటర్ల పొడవు దారి ఉంది. ఇటువంటివి 35 దారులు ఉన్నాయి. ఈ 35 దారులకు నేను తీగజాతిగా సొర్ర, బీర, కాకర, గుమ్మడి, పొట్ల, ఆనాప, బూడిద గుమ్మడి, ఎర్ర గుమ్మడి, పప్పు దోస, సాంబార్ దోస, కీర దోస, గుత్తి బీర ఇలాంటివి తీగజాతులుగాను, అలసందలు, బొబ్బర్లు, అనుములు, డబల్ బీన్స్, వెల్వెట్ బీన్స్ లాంటి తీగజాతులను, మిరప, వంగ, టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రకోలీ, తిండా, తునిప్ లాంటివి, భూమి లోపల ఎర్ర ముల్లంగి, తెల్ల ముల్లంగి, ఆరెంజ్ ముల్లంగి, లాంగ్ లెంత్, షార్ట్ లెంత్, లీవ్స్ లెంత్ ఇలాంటివి, క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, మామూలు క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లో ఆరెంజు, పర్పుల్, రెడ్, గ్రీను, వైలెట్, క్రీమ్ కలర్వి, ఇట్లా రకరకాల కూరగాయల విత్తనాలను వేసి పెంచుకోవడం జరుగుతుంది. అంటే 3 స్థాయిలు. ఈ 3 స్థాయిలు ఆకుకూరలు కూడా చేర్చడంతో 30 రోజుల నుంచి కోత మొదలయ్యి 6 నెలల కాలం వరకు పంటను బట్టి ఉంటాయి. అందువల్ల 6 నెలల వరకు ప్రతిరోజు రైతు ఇక్కడ ఆధిక్యం తీసుకునేకి అనుకూలం ఉంటుంది. ఈ 6 నెలల్లో మనకు సంవత్సరానికి నేను నాటిన పొలంలో వాటర్ యాపిల్ 2 సార్లు, మునగ 2 సార్లు వస్తుంది. సీతాఫలము నా పొలానికి సంబంధించిన మొక్కలు నాటు రకాలు నాగల చవితి అంటే శ్రావణ మాసం మొదలు ఆశ్వీజ మాసము, కార్తీక మాసం వరకు సీతాఫలం లభ్యత అవుతుంది. అది అయిన వెంటనే అప్పటికే వాటర్ యాపిల్, మునగ కోత అయిపోవడము, కొబ్బరి ఒక కోత అయిపోవడము, ఈ కూరగాయలు కంటిన్యూ కోత పడుతుండడము, సీతాఫలం కోత అయిపోతూనే రామఫలము, లక్ష్మణ ఫలము, హనుమ ఫలము కోతకు రావడము. అదే సమయానికి ఫిబ్రవరి మాసం వస్తే ఖర్జూరం మొదలయ్యి జూన్, జూలై మాసాల్లో మనకు ఇవి మొదలవుతాయి ఖర్జూరాలు కటింగు. ఈ ఖర్జూరాల కటింగ్ అయిపోయే టయానికి ఇంకా 1.5 నెల కాలం ఉంది. అంతలోపల సీతాఫలం గమనించండి కాయలతో ఉంది. ఇది అయిపోయి నెలన్నర టైం లోపల ఇంకొక నెల సరికి 2.5 నెల కాలంలో సీతాఫలం పంట దిగుబడి మొదలవుతుంది. అదే టయానికి పక్కన నరికిన మునగ చెట్టుకు ఇదొక 1.5, ఇది 2.5, అది 1.5, 4 నెలల గ్యాపు. అంతలోపల మునగ నాకు చేతికి అంది వచ్చి దిగుబడిగా మొదలవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి 1.5 నెలకు కోత పడేలాగా మునగ కానీ, సీతాఫలం కానీ, రామఫలం కానీ, లక్ష్మణ ఫలం కానీ, ఖర్జూరం కానీ, వాటర్ యాపిల్ కానీ, స్పాంజ్ ఫ్రూటు, బన్ ఫ్రూటు, నోని ఫ్రూటు, నేరేడు, తర్వాత కొన్ని రకాల పండ్ల చెట్లు, ఇవన్నీ కూడా మనకు ఈ బయోడైవర్సిటీ వల్ల ఈ 5 లేయర్ మోడల్ లాగా ఏటీఎం లాగా చేసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. వీటిని విష పదార్థాలతో పెంచినప్పుడు పలాని జాతి చెట్లకు పలాని మందులు కొట్టకూడదు, పలాని జాతి చెట్లకు పలాని పౌడర్లు కొట్టకూడదు, పలాని జాతి చెట్లకు పలాని ఎరువులు వేయకూడదు, ఇది సీజన్ కాదు, ఇది అన్సీజను, ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. దానివల్ల విషము నిండుకుంటుందే తప్ప స్వచ్ఛమైన ఆహారం రాదు. నేను నా జీవితంలో చూసిన లేబర్లను కానివ్వండి, జీతగాండ్లను కానివ్వండి, రైతులను కానివ్వండి, మందు స్ప్రే చేసే ట్రాక్టర్ డ్రైవర్లను కానివ్వండి, నరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, చర్మాలకు సంబంధించి, మెదడుకు సంబంధించి చాలా చాలా రుగ్మతలకయ్యి శాశ్వతంగా మంచాన ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, శక్తిని కోల్పోయి వాళ్ళు ఆహారాన్ని సంపాదించలేకపోతే, కుటుంబానికి ఆధికాన్ని చేయలేకపోతే, చిన్న చంటి బిడ్డలతో వయసు పిల్లలు మంచాల పాలైతే, సావు పాలైతే వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ తల్లులు కానీ పడుతున్న నరకాన్ని చూస్తూనే ఉన్నాం. అందువల్ల నాకు విరక్తి చెంది ఆ దారి వద్దు, ఇది అయితే
జీవితాలు నిలబెడుతుంది అని నన్ను కనిని పెంచిన వాళ్లకు విషం పెట్టని ఆహారంగాను, నన్ను కనిన నా పిల్లలకు విషం పెట్టని ఆహారంగాను పండించుకోవడానికి ఈ సేంద్రియ పద్ధతిని కంటిన్యూషన్ అవలంబించడం జరుగుతోంది. ఈ ప్రకృతి ప్రకోపించినప్పుడు కొన్ని పంటలు నాశనం అవుతాయి. ఇప్పుడు మామిడి సీజన్లో పూత మొత్తం రాలిపోతే జీవితానికి దక్కిందేమీ లేదు. అలనేరేడు గాలికి పెనుగాళ్ళకు పూత రాలిపోతే దక్కింది లేదు. ఇలాంటి రైతులు మోనోక్రాప్ అంటే ఏక పంట పెట్టిన వాళ్ళు సంవత్సర కాలం ఎదురు చూడాలి, పెట్టిన పెట్టుబడిని మొత్తం అప్పుల పాలు కావాలి. కానీ మన దాంట్లో ఆ సీజన్ల తర్వాత వచ్చే పనస కానీ, సీతాఫలం కానీ, రామఫలం కానీ, ఖర్జూరం కానీ 15 పంటలు అనుకుందాం. నా దాంట్లో 35-40 సీజన్లుగా ఉంది. ఒక్కొక్క సీజన్కి 3-4 పంటలు వస్తాయి, అది వేరే విషయం. ప్రతి ఒక్క రైతు మోనోక్రాప్గా ఏదో ఒక 10 రకాలు పెట్టుకుంటే, ప్రతి సీజన్కు 3 రకాలుగా ఎంచుకుంటే, ఒక సీజన్లో 3 పోయినా రెండో సీజన్లో గాలికి కావచ్చు, ఎండకు కావచ్చు, అతికాల శీతలానికి కావచ్చు, ఆ సీజన్ పంట నాశనమైన మిగిలిన పంటల ద్వారా పెట్టుబడికి, సంసారానికి ఇది నిరంతరము ఆధికంతోనే ఉంటారు. అందువల్లే ప్రకృతి వ్యవసాయాన్ని చెయ్యాలి. ఇప్పుడు మన తోటలో చూసుకున్నట్లయితే ఎన్ని రకాల చెట్లు ఉంటాయి స్వామి? అయ్యా, రకానికి 100లో 30 రకాలు ఉన్నాయి. రకానికి 10, 20, 30, 40 వరకు ఒక 80 రకాలు ఉన్నాయి. ఇంకా వాణిజ్య పంటగా కాకుండా మనకు ఈ ఆయుర్వేద వనమూలికలుగా కానీ, రోగ నివారణ మొక్కలుగా కానీ అవి ఒక 30 రకాలు ఉన్నాయండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక 220 రకాలు ఉన్నాయి. అయితే విజిటర్స్ చాలామంది తొక్కి చంపడం వల్ల ఒక 35 రకాల మొక్కలను కోల్పోయానండి. 155, 180 మొక్కలని, 155, ఒక 15, 170, 175 రకాల మొక్కలైతే గ్యారంటీ ఇవ్వగలనండి. ఎవరైనా వస్తే కూడా ఈ గడ్డిని తొలగిస్తూ, ఒకవేళ ఈ తోటని విజిట్ చేయాలని ఎవరైనా వస్తారు వీడియో చూసి సంతోషంగా ముందు రోజు నాకు ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నానా లేదా, వాళ్ళు ఏ సీజన్లో వస్తున్నారో, వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి. ఇప్పుడు వర్షాకాలం వచ్చారనుకోండి, అయ్యా మీరు రూమ్ తీసుకోండి, ఇక్కడ వర్షం వస్తే మీరు టక్కన రూమ్ చేరుకుందరు, ఇంకొక రోజు మరుసటి రోజు వచ్చి విజిట్ చేయండి. ఎండల్లో వస్తే మీకు నీళ్ళ వసతి ఉంటుంది, భోజన వసతి ఏర్పాటు చేస్తాను. కానీ అతి ఎండల్లో ప్రయాణం చేయకుండా చెట్టు కింద ఉండేలాగా వేకువజామున తొందరగా రండి, సాయంత్రం చల్లపొద్దున పోండి. ఇట్లా ఏదైనానండి ఇప్పుడు వాళ్ళకి తగిన ఏర్పాట్లు నా వంతులో చేయడానికి సిద్ధం. ఇప్పుడు చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని చాలామంది దిగుతూ ఉన్నారు. చాలామంది ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే చాలామంది ఈ మందులు వాడుతానే ఒక సైడ్ ఉన్నారు. ఇప్పుడు మందులు వాడే వాళ్ళకి మీరేం చెప్తారు మేము లాస్ట్గా? అయ్యా, ఒకరికి చెప్పడం అంటూ ఏమీ లేదయ్యా. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ తల్లులకు కానీ, వాళ్ళ కుటుంబాల వాళ్ళకు కానీ జరిగిన నష్టాన్ని రియల్గా గమనించమనండి. అరే, మనము బీరకాయ కూర వండుతుంటే బీరకాయ వాసన వస్తుందా, మందు వాసన వస్తుందా, ఒకసారి తప్పిలో ఆవిరి దగ్గర వండి చూడమనండి. వాళ్ళ జీవితం వాళ్ళకి నిజం ఎంత తెలుస్తుందో. ఈరోజు మందు కొట్టడానికి పోయి వచ్చిన భార్య పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నాను, ఎన్ని రోగాలు వచ్చినాయి. మరి నాకు 40 ఏండ్లు, మా తాతకు 75 ఏండ్లు, ఆయన నడిచి జామకాయ కొరికి తింటున్నాడు, నేను ఎందుకు మిక్సీ కొడితే తప్ప తినలేకున్నా. మరి నేను నడచలేకున్నానే, 30 కేజీల బస్తాను నేను సొంతంగా ఎత్తుకోలేకున్నానే. మరి 50 ఏళ్లకే నేను సగం చచ్చిపోయిన వాడినయ్యి రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్నా. మా తాతకు, మా నాన్నకు 75 ఏండ్లు, 82 ఏండ్లు, వాళ్ళు 50 కేజీల బస్తాను కూడా తీయగలుగుతున్నారే. ఆ నిజాలను చూడమనండి. అంటే ఫుడ్లోనే ఏమైనా బలం ఉంటుంది. అయ్యా, అమ్మ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, యువత ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు. సైన్స్ గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. వీర్య కణాల్లో సీసం దొరికిందండి, సంతానం గర్భంలో, పిండంలో కొన్ని రసాయనిక మూలిక పదార్థాలు దొరికాయండి. బిడ్డ పెరుగుదలలో రసాయనిక మందులను అంటే మనం ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సిరపులు, లేకపోతే గ్రోతింగ్ లేదండి. గర్భస్థ క్యాన్సర్లు వస్తున్నాయి, పిండము ఆమెకు నిలబడట్లేదు, అవేమి ఐవీ సెట్లు, టెస్టింగ్ బేబీలాగా సంతానం పొందాల్సి వస్తుంది. ఇలాంటి హార్మోనింగ్ బ్యాలెన్స్ లేని జీవితము యువత ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు నాకు ఊహ తెలిసి 15 ఏళ్ల వయసు వరకు, 79లో జన్మించిన, 94 వరకు తాడిపత్రిలో 6 హాస్పిటల్ అండి. సుబ్బరాయుడు, నాగసుబ్బరాయుడు, రామసుబ్బరాయుడు, త్రిలోచన్ రెడ్డి, నరసింహులు, రాజా, 6 మందే.
6 మంది నాకు తెలిసి. ఇప్పుడు పోదాం రండి. ముక్కుకొకడు, మూతికొకడు, పంటికొకడు, నాలికొకడు, తలకాయకొకడు, బొచ్చుకొకడు, చర్మానికొకడు, ఒక్కొక్కడు కాదండి, ఒక్కొక్క దానికి 6-7 మంది లెక్కన ఉన్నారు. మనం తినే ఫుడ్ వల్ల అన్ని హాస్పిటల్ పెరిగిపోతున్నాయి అంటారు. ఏమన్నా అంటే పేర్లు పెట్టలేని రోగాలు క్యాన్సర్ అంటాడు. మనిషిని క్యాన్సర్ చేసేస్తుంది భూమి మీద నుంచి, క్యాన్సర్ అంటాడు. అది చర్మంలో ఎక్కడో చోట విషం పేరుకుపోవడం వల్ల, అక్కడ కణజాలం చనిపోవడం వల్ల, కొత్త కణజాలం పుట్టనందుకు చర్మంలో, కండల్లో, ఎముకల్లో శక్తిహీనత అయిపోయి అదొక రకం క్యాన్సర్, కీమోథెరపీ. వాళ్ళ జీవితాలను వాళ్ళే సొంతంగా వాళ్ళ సంతానానికి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవళ్ళకు చెక్ చేసుకోమనండి. ఆత్మసాక్షి, మనస్సాక్షిని గమనించుకోమనండి. ఎవరిని కించపరచనండి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. నేను శాకాహారిని, మాంసాన్ని ఉండిన చోట నేను ఏమాత్రం భోజనం చేయలేను, నీళ్లు తాగలేను. మరి మీరు మాంసాహారులు శాకాహారం దగ్గర ఉండగలరు. నేను శాకాహారాన్ని కించపరచాలా, మాంసాహారాన్ని కించపరచాలా, ఎవరు తినే ఆహారం వాళ్ళు. కానీ దానివల్ల జరుగుతున్న నష్టము, దానివల్ల జరుగుతున్న అపార్థము చెక్ చేసుకోండి. శాకాహారి 180 నుంచి 320 క్యాలరీలు ఖర్చు పెడితే ఓ ఫుల్ మీల్స్ డైజెస్ట్ కావడానికి 760-780 క్యాలరీలను రీఛార్జ్ చేసుకోగలడు, లాభం. అదే మాంసాహారి 860 క్యాలరీలను ఖర్చు పెడితే డైజెస్టివ్కు 430 గరిష్టంగా, కనిష్టంగా 218 క్యాలరీలను తిరిగి పొందగలుగుతున్నాడు. అంటే కొంతమంది సైన్స్ డాక్టర్లు చెప్పిన విషయాలు. మరి వాళ్ళు ఎక్కువ ఏది ఆహారంగా తీసుకోవడం మంచిది అనేది వాళ్ళు గమనించుకోవాలి. మనం కించపరచడం కాదు, అది తప్పు. కెమికల్ను నేను కించపరచను, వాళ్ళకి అవసరం అది. మరి దీన్ని మనసు పెట్టి చేస్తే దానికంటే ఎక్కువ దిగుబడి వస్తున్నది. మొదలు పెట్టినప్పుడు అవగాహన లోపంతో కావచ్చు, సరైన ట్రీట్మెంట్ చేయడంలో లోపం కావచ్చు, జాప్యం కావచ్చు, కొన్ని రకాల దిగుబడులు తగ్గచ్చునేమో. లోకం నమ్ముతోంది ప్రకృతి వ్యవసాయం చేస్తే, ఆర్గానిక్ చేస్తే, న్యాచురల్ చేస్తే దిగుబడి తక్కువ అని. ఎందుకు వస్తుందండి? మరి నా దాంట్లో విపరీతంగా వస్తుంది. ఇప్పటికీ 90 దేశాల పైగా వాళ్ళు వచ్చి విజిట్ చేశారు ZBNF యూనిట్ ద్వారా. ఎన్నో కాలేజీలు, వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ కాలేజీలు వచ్చాయి, ప్రొఫెసర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు. మరి మన ఇండియా తరపున 15 రాష్ట్రాల వాళ్ళు, దేశం తరపున 90 దేశాల వాళ్ళు తరచుగా విజిట్ వస్తున్నారు. మరి వాళ్ళందరూ దిగుబడి చూస్తున్నారు, రికార్డులు రాసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ విష పదార్థాలు లేవని నిరూపణకు వాళ్ళు మట్టిని, నీటిని, కొమ్మలను, ఆకులను అన్ని టెస్టింగ్లు చేస్తున్నారు. ఇక్కడే మైక్రోస్కోపులు పెట్టి చెక్ చేస్తారు. ద్రవాలను, కషాయాలను, ఎరువులను, పురుగు నివారణ కషాయాలను అన్నిటినీ చెక్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఎక్కడ తప్పు దొరకనప్పుడు, ఎక్కడ లోపం జరగనప్పుడు, దిగుబడి వాళ్ళకు సాటిస్ఫైగా ఉన్నప్పుడు మరి ఎందుకు నష్టం వస్తుందండి? ఆ విష పదార్థాలను నమ్ముకొని వేలకు వేలు పెట్టి ప్రకృతి వక్రీకరించినప్పుడు మొత్తం పంటలు నాశనం అయిపోతే, అక్కడ అప్పు కట్టలేక, ఇక్కడ తెచ్చిన చోట కట్టలేము, అక్కడ కట్టలేము, ఇక్కడ సంసారాన్ని మెయింటైన్ చేయలేము. నేను పెద్ద సౌకర్యానండి, ఎన్నేళ్ళండి నష్టాలు. బిందెలో చుక్క చుక్క నీరు చేరితే బిందె నిండుతుంది, ఒక్కొక్క గ్లాస్ తీసేస్తే బిందె ఖాళీ అయిపోతుంది. ఒకడు 2 ఏళ్లలో అప్పుల పాలైతే ఒక రైతు 10 ఏళ్లకు అప్పుల పాలైపోతాడు, లేదా 15 ఏళ్లకు అప్పుల పాలై. మధ్యలో పంట రాదా అంటే దానికి సరిపోయిన సంవత్సరాలు ఇన్ని. 10 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఆధికము, 3 సంవత్సరాలు సమానము, 4 సంవత్సరాలు నష్టం. అంటే నష్టంలో ఎక్కువ ఉన్నావే కానీ లాభంలో లేవు. దీంట్లో పెట్టుబడి అయితే లేదు, ఇంకా నష్టం ఎక్కడుందండి? ఇప్పుడు మందులు కొట్టుకోవాలనుకుంటే ఏమేమి వాడతారండి? వేప, జిల్లేడు, తంగేడు, వాయల, ఉమ్మెత్త, నేరేడు, మారేడు. అవి కూడా ఇక్కడే పండించేస్తారు. అడవుల నుంచి దొరుకుతాయి. వంకలు, వాగులు, గుట్టలు, రోడ్ల పక్కన, మన పొలాల గట్లలో, పొలంలో కలుపులో ఇలాగ ఉంటాయి. నేను వాడే ఆకులు నాకు తెలిసినంతవరకు పేర్లు అండి, కొన్ని ప్రదేశాల పేర్లు వేరే ఉండొచ్చు. నేనైతే వేప, జిల్లేడు, తంగేడు, ఉమ్మెత్త, తర్వాత వాయిల, వావిలి, వెంపలి, దూసరతీగ, తిక్కతీగ, మాడపాకు, రావి, మర్రి, జువ్వి, మేడి, మోదుగ, తర్వాత ముష్టి, తర్వాత వచ్చేసి తూనికాకు, కానికాకు, రబ్బరాకు, తుంటాకు, తర్వాత ఈ గుర్రపు డెక్క, గంధము,
సీతాఫలము, జామ, అంజీర అంటే ఇవన్నీ రసాయనంగా వాడుకుంటారు. ఆకులను కుళ్ళబెట్టుకోవడం మేము. ఆహా. తర్వాత వచ్చేసి ఆముదము, ఆ తర్వాత వచ్చేసి మన కూరగాయల ఆకులు, తర్వాత మందారము, మల్లెలు, జాజులు, సంపెంగలు, నందివర్ధనము, చక్రవర్ధనము, కొబ్బరి ఆకు, అరిటాకు, మిరప, వంగ, తర్వాత వచ్చేసి కరివేపాకు, ఆ తర్వాత మునగాకు, ఆ తర్వాత పసుపు ఆకు, అల్లం ఆకు, తర్వాత వచ్చేసి మన అత్తాకోడళ్ళ ఆకు, కొండ పిసర, ఇలాగ ఉన్నాయండి. ఇంకా రేణ, నల్ల తుమ్మ, రిజర్వ్ కంప, కాంగ్రెస్ కంప, ఇలాంటి ఆకులు ఇవన్నీ కూడా మనకు రకానికి 2 కేజీల చొప్పున వేసి 20 నుంచి 40 లీటర్ల ఆవు పంచితము, 10 నుంచి 30 కేజీల వరకు ఆవు పేడ మనకు వసతిని బట్టి వేసి వింగువ, పసుపు, అల్లము, పచ్చిమిర్చి, తెల్లవాయిలు, పొగాకు, వెల్లుల్లి, ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్తాండే ఇవన్నీ కంపల్సరీ వేయాల్సిందేనా, లేదంటే ఏమన్నా నీకు ఏం వసతి ఉన్నాయి? అందరు రైతులకు అన్నీ ఉండవు, వాళ్ళకు వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నవి. ఓకే. దీనిలలో బేసిక్ ప్రధానమైనవి వేప, జిల్లేడు, తంగేడు, ఉమ్మెత్త, తర్వాత వచ్చేసి పొగాకు. ఇవి కంపల్సరీ కావాలి. వేప, జిల్లేడు, తంగేడు, ఉమ్మెత్త 4, పొగాకు 5, మారేడు 6, ఇవి కంపల్సరీ కావాలి. మిగిలినవి మనకు వసతి కొద్దీ కషాయం గాఢత పెరగడానికి, నాణ్యత పెరగడానికి, పురుగుకు జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అది ఆహారాన్ని స్వీకరించుకోకుండా నిర్జీవమైపోయేలాగా ఉపయోగపడేకి, గుడ్లు పెంకు నీరు గారిపోయి సంతానం కలగకుండా దోమలు కావచ్చు, నల్లులు కావచ్చు, ఈ సీతాకోచిలుకలు కావచ్చు, కొన్ని రకాల జాతుల గుడ్లు సంతానంగా పెరగకుండా ఆగిపోవడానికి ఉపయోగపడతాయి. అందువల్ల తరచుగా స్ప్రే చేసే అవసరం ఉండదు. ఇంకా చెట్లు పెరగడానికి మైక్రో న్యూట్రియంట్స్ లాగా మనము జీవామృతాన్ని, పండ్ల కషాయాన్ని, ఆకుకూరల కషాయము, ద్రావణాలుగా కూరగాయల ద్రావణాలు, అన్నంతో ద్రావణాలు, కూరలతో, నూనెలతో, గుడ్లతో, చేపలతో, కొన్ని మాంసాలతో చేసిన ద్రావణాలను వదలవచ్చు. ఎవరికైనా ఈ కషాయాల గురించి వివరణ కావాలన్నా, వాటికి వాడే పదార్థాల గురించి వివరణ కావాలన్నా నేర్చుకుంటామండి అంటే నేర్పిస్తాను. వాళ్ళకి ఎమర్జెన్సీగా అవసరం ఉందంటే వాళ్ళు మొక్కల యొక్క రోగాన్ని, ఆ కొమ్మలను, ఆ ఆకులను ఫోటోలు తీసుకొని వచ్చిన, కొన్ని శాంపుల్స్ తీసుకొని వచ్చిన, భగవంతుని దయతో నాకున్న జ్ఞానం వరకు, నాకు తెలిసినంత వరకు ఇవి ఏవేవి మిక్స్ చేసి ఇవ్వాలి నా దగ్గర ఉన్న కషాయాలను అవి పెట్టుబడి రేటుకు ఇస్తాను. నా నంబరు 9989520402 99 89 52 0402. ఈ పొలాన్ని విజిట్ చేయదలిచిన వాళ్ళు ముందుగా 1-2 రోజుల ముందు ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నది లేనిది వాళ్ళకి చెప్తాను. వాళ్లకు ఎటువంటి అననుకూలత కలగకోకుండా వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడికి చేరుకొని వాళ్ళని రమ్మంట. నేను పెట్టిన పంటలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేస్తే నాకు సలహాలు, సూచనలు ఇస్తే పాటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ విషయాలలో నేను అనుభవించిన విధానాన్ని కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసు చేసుకొని నాకు సరిదిద్దుకునే ఛాన్సును మీ జ్ఞానం ద్వారా తెలియజేస్తారని ఎదురు చూస్తాను. ఎవరైనా దీనిలోకి అడుగు పెట్టాలనుకుంటే నాకు తెలిసినంత వరకు మీకు వివరణ చేయడానికి అనుకూలంగా నేను నా వసతులను ఏర్పాటు చేసుకుంటాను. ధన్యవాదాలండి.